యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము నుండి 13, 14, 15 వచనాలు కలిపి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13, 14, 15 వచనాలు కలిపి చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. నా స్నేహితులందరూ దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగుడు గనుక ఇక్కడ మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన మీకు తెలియజేస్తుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దయగల దేవా, నీకు వందనాలు. చదవబడిన మాటల ద్వారా మమ్మల్ని పురుకొల్పి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి కొరకై మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాం. పరిశుద్ధ ఆత్మను మాతో మాట్లాడటానికి మీ కృప దయచేయండి తండ్రి. నా మాటలు వ్యర్థము, మా మాటలు వ్యర్థము. నీ మాటలే మమ్ములను జీవింపజేసేది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించేవాడు ఉన్నాడు. ఆ మాటలు దొరకగా మేము దానిని భుజించటానికి కొరకే మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాం. దేవా నీకు వందనాలు. కూర్చున్న వారందరికన్నా తెలుపుడను యోగుడను కాను, బలహీనుడను దేవా మీరు సిద్ధపరచండి. కారు నిప్పు తీసి నా పెదవులు కాల్చి యోగ్యమైన మాట పలకటానికై మీరు కృపద ఇచ్చేయండి. మీ సన్నిధి మా చుట్టూ ఉంచమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో అనేకమైన సంఘటనలను చెప్తూ అలాగే ఈ గొప్ప సత్యాన్ని కూడా ఆయన తన శిష్యులకు చెప్తున్నాడు. యేసు ప్రభువారు బైబిల్లో లేక తన శిష్యులని స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు. అంటున్నాడు చూడండి, అక్కడ మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకు దాసులని పిలవట్లేదు అంటే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. దాసుడు యజమానుడు ఏమి చెప్తాడో ఏమి చేస్తాడో దాసునికి తెలియదు. యజమానుడు చెప్పితేనే దాసుడు చేయాలి. ముందుగుండా యజమానుడు దాసునికి చెప్పడు, ఇలా నేను ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పడు, ఎరుగడు. కానీ ఆయన ఏమంటాడు తెలుసా? మీరు దాసులు కాదు, మీరు ఎవరండి? స్నేహితులకి చెప్తాం. స్నేహితులకి చాలా ముందుకు చెప్తాం కదండి. అందరికన్నా ముందు, అసలు మన తల్లిదండ్రుల కన్నా, మన బంధుమిత్రాదుల కన్నా, మన యొక్క భార్య కన్నా, భర్త కన్నా ముందు ఎవరికి తెలియజేస్తామంటే ఎవరు తెలియజేస్తాం? పలానా రోజు పెళ్ళిరా అంటాం. అర్థమైందండి? స్నేహితులకి మనం తెలియజేస్తాం. దేవుడు ఎంత మంచి ఆధిక్యత ఇచ్చాడు తెలుసండి. అందుకే అంటాడు కదా, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాము మోషే నా స్నేహితుడు. వీరిని కూడా 12 మంది శిష్యులను కూడా నా స్నేహితులు అని పిలుస్తున్నాడు. మనల్ని కూడా ఆయన తన స్నేహితులతోనే పిలుస్తున్నాడు. లాజరుని మన స్నేహితుని ఆయన నిద్రించున్నాడు, మేలుకొల్ప వెళ్ళుచున్నాం. నిజమే, అబ్రహాంకి అంటాడు కదా, స్నేహితునికి అన్ని విషయాలు మనం ముందే చెప్తుంటాం, అందరికన్నా ముందు చెప్తాం. తల్లిదండ్రుల దగ్గర దాయొచ్చు సీక్రెట్స్, కానీ స్నేహితుల దగ్గర ముందు చెప్తుంటాం. అందుకే అబ్రహాము తన స్నేహితునిగా ఎంచిన దేవుడు ఒక మంచి వాక్యం అంటాడు. అర్థమైందా అండి? అదే కదా, చూడండి ఆదికాండము 18వ అధ్యాయంలో, ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? ఆదికాండము, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. నేను చేయబో కార్యము అబ్రహామునకు దాయను. ఎందుకు? అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు. చాలా సుందరం. మనకు చాలామంది స్నేహితులు ఉంటారు. అర్థమైందండి? ఈ మధ్యన ఈ స్నేహితుల గ్రూప్ ఎక్కువైపోతుంది. ఒకటో తరగతి గ్రూప్ అట. ఎప్పుడు మనం చదివాం 1వ తరగతి. అర్థమైందా? డిగ్రీ గ్రూప్ అని, ఇంటర్మీడియట్ గ్రూప్ అని, 10th గ్రూప్ అని,
ఎన్ని స్నేహితులు ఉంటారు, కానీ అందరూ స్నేహితులు కాదు. అందరూ స్నేహితులు కాదు. స్నేహితులు కొంతమంది. అర్థమైందా? అందరికన్నా మిన్న అయిన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. మీ స్నేహితుల్లో 10 మంది లిస్టు రాయండి. వరుసగా 10 మంది లిస్టు పేర్లు రాసుకోండి. మంచి ప్రాణ స్నేహితుల్లాగా 10 మంది పేరు రాసుకోండి. వారి వలన వారు మీకేం చేశారో ఒక పక్కన రాసుకోండి. రాసుకున్న తర్వాత చూడండి వారు నిజమైన స్నేహితులు కాదు ఒక్కసారి గమనించండి. మన పేరు తర్వాత మన ఫస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గారు ఉండాలి. యేసుక్రీస్తు వారి పేరే రాయాలి. చాలామంది స్నేహితులు ఉంటారు, నమ్మదగిన వారు కాదు. స్నేహితుడు ఏం చేయాలండి? విలువైన స్నేహితులు ఉండడం కాదు, విలువ తెలిసిన స్నేహితులు ఉండాలి. అర్థమైందా? చాలామంది ఏంటంటే మాకు పెద్ద మంచి స్నేహితుడు తెలుసండి, నాకు సీఎం తెలుసండి. సీఎం తెలుసు, కానీ సీఎంకి నువ్వు తెలీదు. అర్థమైందా? నాకు మంచి స్నేహితుడు పిఎం గారు నాకు తెలుసు, కానీ పిఎంకి నేను తెలియను. అర్థమైందా? విలువైన స్నేహితులు కాదు, విలువ తెలిసిన స్నేహితులు అయి ఉండాలి. మన ప్రభు విలువైన స్నేహితుడు, మన ప్రభు వింతైన స్నేహితుడు, మన ప్రభు మనలను విడిచిపెట్టని స్నేహితుడు. అర్థమైందండి? విలువైన స్నేహితుడు. ఆయన కన్నా విలువైన మరొక వ్యక్తి ఎవరు కూడా లేరు. పరము నుండి వచ్చిన వాడు. అర్థమైందా? ప్రభువు రొమ్ము దగ్గర ఉన్నవాడు, దేవుని రొమ్ము తండ్రి రొమ్మున ఉన్నవాడు. ఆయన కన్నా గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? అంతకన్నా విలువైన వాడు ఎవరైనా ఉన్నారా? మనకుంటారు, చాలా విలువైన స్నేహితులు ఉంటారు. చాలా మంచి ధనికులు ఉండొచ్చు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉండొచ్చు, లేకపోతే నా స్నేహితుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడండి అని చెప్పవచ్చు. కానీ మన అందరి స్నేహితుడు, నేను మిమ్మల్ని దాసులని పిలవక నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఆయన విలువైన స్నేహితుడు, వీరందరికన్నా విలువైన వాడు, చాలా విలువైన వాడు, అత్యున్నతమైన వాడు, అమూల్యమైన వాడు. అటువంటి వాడు మనల్ని ఏం చేస్తా? మిమ్మల్ని దాసులని పిలవట్లేదు. ఎందుకు పిలవట్లేదు తెలుసా? నేను చేయబోయే కార్యం మీకు ముందుగానే చెప్తాను. నేను చేయబోయే కార్యం, నేను మీతో ముచ్చటిస్తాను, నేను మీతో మాట్లాడతాను అని చెప్పేవాడు. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వింతైన స్నేహితుడు. మనకు స్నేహితులు ఉంటారు, చాలా వింత వింత వేషధారణ ఉంటుంది, వింత వింత వస్త్రధారణ ఉంటుంది. అర్థమైందండి? ఆడు ఎప్పుడు ఎలాగుంటాడో ఎవరికి అర్థం కాదు. అర్థమైందండి? ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు మన స్నేహితులు. కానీ మన ప్రభు వింతైన వాడు, బాగు చేసినట్టు వాడు, భాగ్యాన్ని ఇచ్చినట్టు వాడు. అర్థమైందండి? గుడ్డివారికి చూపునిచ్చినట్టు వాడు, కుంటివారికి నడకనిచ్చినట్టు వాడు, మృతులు సైతము లేపినట్టు వాడు. ఆయన అర్థం చేసుకోవడానికి ఈ లోకానికి అర్థం కాల. ఆయన అర్థం చేసుకోవడం ఈ లోకానికి వింతైన వాడు. ఆయన లాంటి వింతైన స్నేహితుడు మనకెవరూ లేరు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని విడిచిపెట్టని స్నేహితుడు. నేను నిన్ను ఇడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను. విడిచిపెట్ట మన స్నేహితులు మనల్ని విడిచిపెడతారు. అర్థమైందా? మేము ఇక్కడ ఒక 10 మంది స్నేహితులు ఉండేవారు. అర్థమైందండి? ఆ 10 మంది స్నేహితులు పూర్వ దినాల స్నేహం అంటే చాలా విలువ ఇచ్చారు. ఇప్పుడు ఈ స్నేహం ఏమీ కూడా విలువ లేదు. ఏ పెళ్ళి అయినా మమ్మల్ని పిలిచేవారు. ఎందుకు తెలుసా? ఇంటికి సున్నం వేసిన కానుండి ఆ పెళ్ళి కూతురు అత్తవారింటికి వెళ్ళేంత వరకు పనంతా మాదే. ఏం చేసేవారు? పాత్రలు కడగడం మానమే. ఇప్పుడైతే బఫే టైం వచ్చింది. ఆ దినాలలో ఏమిటంటే మన స్నేహితులు ఉంటే భేదాభిప్రాయాలు, ప్రతి ఇంట్లో ఏదో కార్యమైతే అందరం షేర్ చేసుకుంటూనే, ఒకడు పందిరేసేవాడు, ఒకడు పాత్రలు కడిగేవాడు, ఒకడు వడ్డించేవాడు. ఇక లాస్ట్లో ఏంటంటే అందరికీ వడ్డించి అప్పుడేంటి కుర్చీల వెనకాల కాసేసేవారు. అర్థమైందా? వడ్డించి అలిసిపోయి ఏంటంటే ఉంటే తినేవాళ్ళం, లేకపోతే గోలీషోడు ఉండేది తాగేసి పడుకునేవాళ్ళం. మళ్ళీ ఆ పాత్రలంతా కడిగి ఆ సపరేట్ సామాన్ అలా తోసుకొని అప్పగించి, అర్థమైందా? ఆ తర్వాత అయినా సంతోషం ఉండేది, ఫ్రెండ్షిప్లో సంతోషం ఉండేది. ఈ లెక్కలో వీళ్ళు ఏం చేశారు? మిగతా వారు బాబు మా ఇంట్లో కూడా పెళ్ళి అవుతుంది, బాబు మీరెవరో మాకు తెలియదండి అని వారు.
మీరెవరో మాకు తెలియదండి బాబు, మా స్నేహితులు ఇంట్లయితే మేము కష్టపడే వారంగా ఉంటాం. అటువంటిది కుకింగ్ ఉండేవారు కదండి, వంట చేయడానికి పాత్రలు, ఇక ఆ సామాన్లు ఇలా కాదు, పందిరి ఒక లెక్కలు ఉండదు కాదు. ఈ దినాల్లో పెళ్ళి ఎలాగైపోయింది, కుకింగ్ లేదు, అంత బుకింగే, అంత బుకింగే. చర్చి బుకింగు, అర్థమైందండి. ఇంకా తెలుసు, ఇంక అన్ని బుకింగ్లే. ఒక్కడు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వస్తే చాలు పెళ్ళి అయిపోయాయి. స్నేహంలో ఉన్న విలువ మన ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటో తెలుసా, నేను మీకు విలువైన స్నేహితుడిని. మన ప్రభువు మనకు విలువైన స్నేహితుడు. మన ప్రభువు మనకు వింతైన స్నేహితుడు. ఆ స్నేహితుడు ప్రాణం పెట్టినట్లు ఎవరు కూడా ప్రాణం పెట్టలే. ఆ స్నేహితుడు ప్రాణం పెట్టినట్లు ఎవరు ప్రాణం పెట్టలే. మనల్ని అంతము వరకు నడిపించేవాడు. అసలు స్నేహితుడు అంటే ఏంటి నిర్వచనం? చాలా నిర్వచనాలు ఉంటాయి, అర్థమైందా? ఒక్క మాట చెప్పుకుంటే, లోకమంతా విడిచిపెట్టిన ఒక్కడు ఒంటరిగా ఉన్నప్పుడు నీ భుజం తట్టి నేనున్నానని చెప్పేవాడు, నమ్మదగినవాడు, సహాయము చేసే స్నేహితుడు. ఒంటరి జీవితంలో ఇక అందరూ విడిచిపెట్టేశారు. నా యొక్క స్థితి ఏమిటో నాకు అర్థము కాదు అన్న పరిస్థితిలో ఏం చేస్తాడో తెలుసా అండి? నేనున్నాను అనేవాడు. అటువంటి పరిస్థితుల్లో మన స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన వాడు. ఎంత మంచివాడంటే అంతము వరకు నడిపించేవాడు, చేయి పట్టుకొని అంతము వరకు నడిపించేవాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒంటరివాడైపోయాడు. ఇక నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. కానీ ఒక నమ్మదగిన వాడు, ఒక మంచి స్నేహితుడు అతని భుజం తట్టాడు. ఆదికాండము 28వ అధ్యాయం. యాకోబు చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము చదువుతారా? 10వ వచనం 28:10. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి చాలండి. ఒంటరివాడు 2 సందర్భాలలో యాకోబు ఒంటరివాడుగా ఉన్నాడు. 2 సందర్భాలలో. మీ జీవితాల్లో మీ దగ్గర నమ్మదగిన స్నేహితులు ఉండకపోవచ్చు, కానీ మన ప్రభు మనకు నమ్మదగిన స్నేహితుడు. ఆయన ఎంత నమ్మకస్తుడు చూడండి. ఏం చేయాలో తెలీదు అన్న చాలా కోపం మీద ఉన్నాడు. చూడండి ఎంత కోపం మీద ఉన్నాడు చూడండి. 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం. ఆదికాండము 27:41. నా తండ్రిని కూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. ఏమన్నాడండి? పగబట్టాడు, చంపేస్తాననుకున్నాడు. ఇక లాభం లేదు, నా దీవెన వీడు కొట్టేశాడు, ఇక చంపేస్తాను. కానీ తండ్రి చూస్తే అవసాన దశలో ఉన్నాడు, ఇప్పుడు కాదు అనుకున్నాడు. ఆయన దుఃఖపెట్టిన వాడిని అవుతాను అనుకొని ఏం చేశాడంటే, చంపేస్తానని లోపల అనుకుంటే పర్వాలేదు, తాను ఓదార్చుకుంటున్నాడు. చూడండి, చదవండి, అదే చదవమ్మా. 42వ వచనం. వినినప్పుడు పిలువనంపించి అతనితో ఇట్లే, నేను ఇదిగో నీ అన్న అయిన ఏశావు తనలో చెప్పుకుంటున్నాడు గట్టిగా చెప్పు, నేను చంపేస్తా. రిబకా విన్ని ఏం చేస్తుంది? లాభం లేదు, నా కొడుకుని నేను పోగొట్టుకోలేనని ఇక మీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోరా అంట. ఎవరెవరు పంపించేస్తారండి ఆడవారు? మేనమామ ఇంటికే పంపిస్తారు కదా. వెళ్ళిపో, లాభాన్ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. చేసేది లేక ఒంటరివాడైపోయాడు.
యాకోబు ఒంటరివాడైపోయాడు. దేవుడు నమ్మదగిన స్నేహితుడుగా, నమ్మదగిన వాడుగా ఉన్నాడు. తన జీవితంలో నడిచాడు 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 అలసిపోయాడు. ప్రొద్దుగుంకింది, తలవాల్చాడు. తలగడగా రాయి తీసుకున్నాడు. ఇప్పుడైతే మనకి ఎటువంటి ఉన్నాయండి? అయ్య బాబోయ్, తలగడగా రాయి చేసుకుని పడుకున్నాడు. అనుకున్నాడు, నా జీవితం ఇంకా నా ఒంటరితనమే అనుకున్నాడు. నా జీవితం ఇక అయిపోయింది. ఈ రాత్రికి ఏదో వస్తే తింటే నా జీవితం అయిపోయింది, లేకపోతే నేను ఎలాగైపోతానో. ఇంతగా తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందాను కానీ నేను ఒంటరివాడిని అయిపోయాను. అందరూ నన్ను విడిచిపెట్టారు అనుకున్నారు. ఒక స్నేహితుడు వచ్చాడు, ఒక నమ్మదగిన వాడు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఏం చేశాడంటే ఒక ప్రత్యక్షత చూపిస్తున్నాడు, ఒక దర్శనము చూపిస్తున్నాడు. ఒక గొప్ప, అంతవరకు ఎవరికే చూపించని మందిర దర్శనము యాకోబుకు చూపిస్తున్నాడు. చూపిస్తూ చూడండి ఏమన్నాడు, చూడండి, చదవండి. అప్పుడు అతడు కలగనెను. ఎంత ఎంత నిరాశలో ఉన్న వ్యక్తికి, ఒంటరితనములో ఉన్న వ్యక్తికి ఎంతగా ఆ కళ ఎంత ఊరటిచ్చిందండి. అంటే దేవుడు, యాకోబు నేను నిన్ను విడువను, ఎందుకో తెలుసా, నేను నమ్మదగిన వాడు, అందరూ విడిచిపెట్టినా నేను నిన్ను విడువను. ప్రియమైన సోదరుడా, ఈ స్నేహితుడు నమ్మదగిన వాడు. చూడండి ఎంతగా దేవునికి అతడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. చూడండి, చదవండి 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసినట్లా యెహోవా నాకు దేవుడై ఉన్నాడు. చూసారా, దైవ ప్రత్యక్షత పొంది ఉన్నాడు. ఒంటరివాడే దేవుని యొక్క ప్రత్యక్షతను చూచాడు. నిజమే, ఇప్పుడు ఆయన బలపడి ఏం చేస్తున్నాడు, నాతో ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఆ దేవుడు జీవము కలిగిన వాడు. అందరూ నన్ను విడిచినా దేవుడు నాతో ఉన్నాడనే గొప్ప నిశ్చయితలోనికి వచ్చాడు. ప్రియమైన సోదరుడా, చంపాలనుకున్నాడు యాసావు. కానీ 21 సంవత్సరాలు ఈ భయము, 21 సంవత్సరాల తర్వాత కూడా భయం పోలేదు. చూడండి ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడు. భయం పోలేదు. మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి హతము చేసినట్లా మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని మందలను రెండుగా విభజించాడు. ఈ ఒంటరితనములో ఈ యొక్క భయము విడిచిపోలేదు, భయం వెంటాడుతునుంది. ఇదిగో నీ అన్న యాసావు వస్తున్నాడంటే మిక్కిలి భయపడ్డాడు. మిక్కిలి భయపడి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనం, ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నువ్వే కదా అన్నా, నువ్వు తిరిగి వెళ్ళన్నావు నీ దేశం నుండి. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నువ్వు తిరిగి వెళ్ళన్నావు, నీకు మేలు చేసేదని నాతో చెప్పినా యెహోవా. తర్వాత చూడండి 11వ వచనం. అవన్నీ వద్దులమ్మా, సరే చదువమ్మా. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమును పాపాత్రుడను ఎట్లనగా
ఎంత దీనుడుగా మొరబెడుతున్నాడు చూడండి. అపాత్రుడను, భయమైతే ఉంది హృదయంలో, మామూలు భయం లేదు, మిక్కిలి భయం. అర్థమైందండి? అటువంటి పరిస్థితుల్లో ఒంటరి వాడుగా వచ్చిన వాడు విస్తరించిన తరువాత మళ్ళీ భయం పోలేదు. భయంతో అలాగే ఉన్నప్పుడు దేవుని మొరబెడుతున్నాడు. మొరబెడుతూ ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం. అయ్యా, ఏసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించు. నువ్వు కాపాడుతానన్నావు కదా, నువ్వు తోడై ఉంటానన్నావు కదా, నేను నీకు 10వ భాగం ఇస్తానని మొక్కుకున్నాను కదా బేతేలులో అని చెప్పుతూ ఇప్పుడు ప్రాణాపాయ స్థితి ఇక దగ్గరకు వచ్చేసింది అన్న పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడు? ఏసావు చేతిలో నుండి నన్ను తప్పించుము అంటాడు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని నేను అతనికి భయం పోలా. పిల్లల్ని, తల్లిని, అలాగే నన్ను చంపునేమని భయపడుతున్నాడు. మనకి ఒక భయం ఉంది, మరణ భయం. మరణ భయము నుండి, దాస్యం నుండి విడిపించినవాడు మన స్నేహితుడు. మన స్నేహితుడి ఒంటరి వాళ్ళైనప్పటికి కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. తర్వాత చూడండి ఏమన్నాడండి, 12వ వచనం. నేను నీకు తోడై నిత్యముగా నీకు మేలు చేసు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేసి నీ సెలవిస్తున్నావే, ఏంటి కథ ఏంటి అని అడుగుతున్నాడు. సరే అనుకున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా ఒక కానుక పండితే అర్థమైందండి, నెమ్మది పడతాడేమో, నిమ్మలమవుతాడేమో, పగ మానుకుంటాడేమో, నన్ను చంపకుండా ఉంటాడని ఒక కానుక సిద్ధం చేశాడు. సిద్ధం చేసి ఇప్పుడు ఒక ఆర్డర్లో పెట్టాడు తన యొక్క ప్రాపర్టీని అంతటిని. దాసీ పిల్లలు, లేయా పిల్లలు, తర్వాత రాహేలు పిల్లలు. రాహేలుని వెనకాల పెట్టాడు కదండి యోసేపుని. వరుస మీరు ఈ ఆర్డర్లోనే రావాలి, అర్థమైందా? మీరు ఇలాగే రావాలి, చంపితే నన్ను చంపుతాడు, లేకపోతే దాసి పిల్లలను చంపుతాడు, లేకపోతే లేయా పిల్లలను చంపుతాడు. కానీ ఆడు బ్రతికితే చాలు. చూడండి అని చెప్పుతూ అయినా కానీ భయం ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒంటరితనంలోనికి వస్తున్నాడు. బేతేలులో ఒంటరివాడిగా ఉండి దేవుని దర్శనము పొందిన యాకోబు ఇప్పుడు మళ్ళీ ఒంటరితనంలోకి వస్తున్నాడు. చూడండి 24వ వచనం, ఆదికాండము 32:24. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయాడు. 28వ అధ్యాయంలో ఒంటరిగా ఉన్న యాకోబుకి ప్రత్యక్షత కనబడింది. 32లో ఒంటరిగా ఉన్న యాకోబుకి పోరాటం జరిగింది. ఇప్పుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించు, మరొక్కసారి నా వాగ్దానాన్ని కొద్దిగా గట్టిపరుచు, ఇంకా నాకు భయం ఉంది, ఇంకా నాకు మిక్కిలి భయం ఉంది. చూసారా, అలాంటప్పుడు దేవుడు అతన్ని ఇశ్రాయేలుగా మార్చి కొద్ది కాలు వంకర చేసి కుంటుతూ నడుస్తూ ఏం చేశాడు చూడండి. ఆరాధన కొరకే చిన్న తలంపులు. 33వ అధ్యాయం 33వ అధ్యాయం చదవండి, బాగుంటుంది అది. 2వ వచనం చదవండి, 33:1 నుండి చదవండి. యాకోబు కన్నులెత్తి చూశాడు. ఎవరు వస్తున్నారు? ఏసావు, తన మంది మార్బలం వస్తుంది. 2వ వచనం, అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసీలను పంచి అప్పగించెను. లేయాను, ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలను యోసేపు నుంచి తాని వారికి ముందురుగా వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు ఏం చేశాడండి?
సాగిలపడుట అనే మాట ఇక్కడ చాలాసార్లు చూస్తున్నా. భయమును తీసివేయగలిగిన మన స్నేహితునికి మనం సాగిలపడాలి. 7 మార్లు సాగిలపడుతూ ఎవర్రా సాగిలపడుతూ వస్తున్నాడు అనుకున్నాడు ఏసావు, తన తమ్ముడైనా యాకోబు సాగిలపడ్డాడు. తర్వాత చూడండి 4వ వచనం. చూడండి ఇక్కడ మాట చదవండి, మళ్ళీ ఆ వచనం చాలా జాగ్రత్త చదవండి. చూడండి, అప్పుడు యాసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎవరండి? నువ్వు సాగిల పడితే, నువ్వు ఆరాధిస్తే ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఏమిటా కార్యము తెలుసా? ఎవరు పరిగెట్టారు? యాసావు పరిగెడితే యాకోబు వెనక్కి పరిగెట్టాలి కదా, అవునా కాదా? యాసావు ముందుకు పరిగెట్టొచ్చినప్పుడు యాకోబు ఎక్కడికి పరిగెట్టాలి? అయిపోయిందిరా నా కథ అనుకున్నాడు యాకోబు. పరిగెట్టుకొని వస్తున్నాడు, ఇంక అయిపోయింది, దొరికిపోయాను అనుకున్నాడు. నీ ఆరాధన బట్టి దేవుడు నిన్ను కౌగిలించుకునేవాడుకుంటాడు, దేవుడు నిన్ను హత్తుకునేవాడుకుంటాడు. సాగిలపడిన వారికి దేవుడు అతి సమీపస్తుడు. ఆరాధించే వారి పట్ల దేవుడు ఎంతో నమ్మదగిన స్నేహితుడిగా ఉంటున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇదే కార్యం తప్పైన కుమారుడు కథలో కూడా మనము తండ్రి చేసినట్టు మనం చూస్తున్నాం. తర్వాత చూడండి, చదవండి, వారిద్దరూ కన్నీరు విడిచిరి. నువ్వెంత గొప్పవాడవయ్యా దేవా, నువ్వు ఆరాధిస్తే దేవుడు నిన్ను హత్తుకునేవాడుగా ఉన్నాడు. నువ్వు ఆరాధిస్తే దేవుడు నిన్ను ముద్దు పెట్టుకునేవాడుగా ఉన్నాడు. అసలు ఆయన చంపుతాడు అనుకునే వ్యక్తి ఎలా మారింది? 7 సార్లు సాగిలపడుతూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆ దృశ్యం ఏమైపోయిందంటే ఒక ఆత్మీయ దృశ్యముగా మారిపోయింది. తర్వాత చూడండి, చదవండి 5వ వచనం, 33:5. వీరు నీకేమవుతారు అని అడిగాడు. అడిగినందున అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పినప్పుడు వారేం చేశారు? 6వ వచనంలో, అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి ఏం చేశారండి? సాగిలపడ్డారు. ప్రియమైన తల్లిదండ్రులారా, నువ్వు ఆరాధిస్తే నీ పిల్లలు ఆరాధిస్తారు. నువ్వు ఆరాధిస్తే నీ పిల్లలు ఆరాధిస్తారు. నువ్వే ఆరాధించకపోతే నీ పిల్లలు కూడా ఆరాధించరు. 7 మార్లు సాగిలపడుతూ వెళ్ళిన వ్యక్తి వారందరూ కూడా ఏమయ్యారు? సాగిలపడ్డారు. తర్వాత 7వ వచనం, ఆ తరువాత యోసేపును రాహేలును ఎవరు వచ్చారు? ఆఖరి గుంపిది రాహేలును దగ్గరకు వచ్చి ఏం చేశారండి? సాగిలపడ్డారు. దైవ క్రమములో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించకుండా వెళ్తే నువ్వు తప్పించబడేవాడుగా ఉండవు. వారు కూడా సాగిలపడ్డారు. చూడండి ఎంత మంచి మాట. అక్కడ 4 పర్యాయాలు యాకోబు సాగిలపడ్డాడు. తర్వాత దాసి కూడా సాగిలపడ్డారు. రాహేలు పిల్లలు కూడా సాగిలపడ్డారు. లేయా పిల్లలు కూడా ఏమయ్యారండి? ఎవరు నేర్పారు మాదిరి? యాకోబు. ఎన్నిసార్లు? 7 సార్లు. ఆరాధించే హృదయము నీలో ఉంటే ఆరాధించే హృదయము నీ బిడ్డలకు వస్తుంది. కృతజ్ఞత కలిగిన హృదయము నీ జీవితంలో ఉంటే కృతజ్ఞత కలిగిన కుటుంబముగా నువ్వు మారేవాడుకుంటావు. ఒంటరి వాడే ప్రభా నేను నీకు సాగిలపడుతున్నాను. అటువంటి వ్యక్తి నిజమైన స్నేహితుడిగా ఉంటాడు.
ప్రియమైన సోదరి సోదరుడా, గమనించు, మన ప్రభువు కూడా ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి ఒంటరివాడు. 5 రొట్టెలు 2 చేపలు ఆహారం 3 పూట్ల తిన్న ప్రజేమైపోయారు. ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన ఆనుకున్న 12 మంది శిష్యులేమైపోయారు. అర్థమైందండి? ఆఖరికి తండ్రి కూడా తన చేయిని విడిచిపెట్టినప్పుడు ఆ కల్వరి శిలువలో ఆ యేసు బిగ్గరగా కేక వేసి, ఏలి ఏలి లామా సబక్తాని, నిన్ను తన స్నేహితుడుగా చేసుకోవటానికి కొరకే యేసుక్రీస్తు వారు ఒంటరి వారు అయిపోయారు. యేసుక్రీస్తు వారు కూడా ఏమైపోయారు? ఒంటరి వాడిగా అయిపోయాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు ఎలాగుంటాడండి? సహోదరుడుగా ఉంటాడు. సామెతలు 17:17. నిన్ను స్నేహితుడిగా చేసుకోవటానికి, అందుకంటాడు మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకు దాసులని పిలవట్లేదు? ఎందుకు దాసులని పిలవట్లేదంటే, నేను చేయబోయే కార్యము మీలో ప్రత్యక్షపరచబడటానికి. యాకోబునకు చేయబోయే కార్యము యాకోబునకు ప్రత్యక్షపరచబడటానికి, అబ్రహాము పట్ల చేయబోయే కార్యము అబ్రహాముకు ప్రత్యక్షపరచడానికి, మోషేకు చేయబోయే కార్యాలు మోషేకు ప్రత్యక్షపరచబడ్డానికి ఆయన స్నేహితులు అని పిలుస్తున్నాడు. అందరికన్నా ముందు ఏ విషయమైనా స్నేహితునికే తెలుస్తుంది. చూడండి, ఒక కుమారుడు తప్పు చేశాడు అనుకోండి, చెప్పరా నీకు అన్నీ తెలిసి చెప్పరా అని అడుగుతారు. తన స్నేహితులు అడుగుతారా లేదా? నువ్వు దాయికి రారే నిజం చెప్పరా అంటారు. నువ్వు దాయికు నిజం చెప్పరా, నీకు తెలియకుండా ఏమీ చేయడు రాడు, నీకు తెలియకుండా ఆడేమీ దాయడు రాడు. మన ప్రభు అటువంటి వాడే, ఒంటరి వాడిగా ఆయన వేలాడుతూ, అయ్యా నీ సహాయం కూడా ఉందనుకున్నాను తండ్రి, నువ్వు కూడా నా చెయ్యి విడిచిపెట్టావు. మనలను తన స్నేహితులుగా చేసుకోవటానికి కొరకే, మనలను తన సహోదరులుగా మార్చుకోవటానికి కొరకే, పరిశుద్ధులుగా ఆయన స్వీకరించడానికి కొరకే ఆ ప్రియ నమ్మదగిన స్నేహితుడు మన ఒంటరితనములో కూడా సహాయకుడైన స్నేహితుడు, ప్రేమించిన స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుడు, పాపిని రక్షించిన స్నేహితుడు, పరమున మనకు అనుగ్రహించిన స్నేహితుడు. అందుకనే అటువంటి స్నేహితుడిని మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. సాగిలపడుతున్నారు కుటుంబం అంతా కూడా. అప్పుడు ఎలా ఉంది చూడండి, చిన్న మాట చెప్పి ముగించేస్తాను, టైం అయిపోయింది. చూడండి, కానుక తీసుకోమని 11వ వచనం చదవండి. 33:11, ఆదికాండం 33:11. నేను ఎద్దుకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించి, మరియు దేవుడు నన్ను కనికరించాడయ్యా. ఏసావుతో చెప్తున్నాడు యాకోబు, దేవుడు నన్ను కనికరించాడు. నిన్ను కనికరించిన దేవునికి నువ్వు ఆరాధించకుండా ఉంటున్నావేమో. ఆరాధించాలి. ఇప్పుడు రాసుకోండి, ఇంటికి వెళ్ళి మీ స్నేహితుల 10 మంది పేర్లు, మంచి స్నేహితులు ఉన్నవారందరికన్నా శ్రేష్టమైన 10 మంది పేర్లు రాయండి. అక్కడ ప్రక్కని ప్రభు పేరు రాయండి. మన స్నేహితుడు విలువైన వాడు, వింతైన వాడు, విడిచిపెట్టని స్నేహితుడు. అప్పుడు ఎవరు నువ్వు ఆరాధిస్తావు? ఎవరు నువ్వు ఆరాధిస్తావు? దేవుడు నన్ను కనికరించాడు, నా ఒంటరితనములో కనికరించాడు, నాకింత ఇచ్చాడు దేవుడు, నా భయములో నన్ను కనికరించాడు, నా మరణ భయములో నన్ను కనికరించాడు. ప్రియమైన సోదరి సోదరుడా, నీకు విలువైన స్నేహితులు ఉండొచ్చు, కానీ ప్రభువు కన్నా విలువైన స్నేహితులు మరొకరు లేరు. నీకు వింతైన స్నేహితులు ఉండొచ్చు, ప్రభువు కన్నా వింతైన స్నేహితులు మరొకరు లేరు. చూడండి, అటువంటి స్నేహితుడు. ఇంకొక మాట చూడండి, చదవమ్మా, 12వ వచనం చదవండి. ఈ యొక్క చిన్న తలంపు చెప్పి ముగించేస్తా. ఏసావు అంటున్నాడు, మనము వెళ్ళుదాము, నేను నీకు ముందుగా సాయి. ఏసావు ఏమంటున్నాడండి? మనం వెళ్ళిపోదాం, ఓకే, నేను నీకు ముందుగా
ఆ మాట గమనించండి. నేను నీకు ముందుగా ఉంటాను. ఎవరంటున్నారు? యాకోబుతో ఎవరంటున్నారు? ఏసావు అన్నారు. యాకోబు ఏమన్నాడు చూడండి. యాకోబు ఏమన్నాడు చూడండి. 14వ వచనం చదవండి. 14వ వచనం. నా ప్రభువు దయచేసి తన దాసునిక ముందుగా, నువ్వు కాదన్నా, నా ప్రభు నాకు ముందుగా ఉంటే ఆయన ఎంత మేలు. నేను నీకు ముందుగా ఉంటానని ఏసావు అంటున్నాడు. యాకోబు నా ప్రభువు నాకు ముందుగా ఉండాలి. అప్పుడు ఎవరు దారిన వారు వెళ్ళిపోయారు. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు నిన్ను కనికరించాడు. ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఒంటరి వాడైపోయి నిన్ను రక్షించి గొప్ప దైవ చిత్తాన్ని నెరవేర్చి తండ్రితో సమాధానపరిచాడు. ఆ ప్రభువుని మనము ఆరాధిద్దాం. ప్రభు మాటలు దీవించునుగాక. నేను మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని ఏం చేస్తున్నానండి? స్నేహితులని పిలుస్తున్నాను. ఒక పాట పాడుకుందాం.